వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పరచబడ్డ దేవలేఖన భాగం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జీవము చేత నన్ను నింపు ప్రభువా అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగాలని కృతజ్ఞతలు స్తోత్ర. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును కాక. హృదయాంతరంగ సింహాసనాసీనుడిగా మీరుండి మహిమ పొందమని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దర్శించండి. వాక్కులో జీవములో జ్ఞాన హృదయాలను ముద్రించండి. మీకు మహిమ కలిగినటువంటి బిడ్డల హృదయాల్లో గొప్ప మహిమ కార్యములు నెరవేర్చబడేంత ముద్రించండి ప్రభువా. మీ సన్నిధి బిడ్డలను అలా తాకుని గాక. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్తాం, ఆమేన్. ఫాదర్స్ డే ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. తండ్రుల దినోత్సవం ఇది గొప్ప సంతోషకరమైన అనుభవం కలిగిన దినం. తండ్రులు అన్న మాట గుర్తుకొస్తేనే ఫిజికల్గా, స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా, శారీరకంగా రెండు గమనించాలి. ఆధ్యాత్మికంగా పరలోకముందున్న మా తండ్రి, పరలోకముందున్న తండ్రి, యెహోవా ఉన్నట్టున్న దేవుడు. మనం భూమి మీద రావటానికి, భూమి మీదకి రావటానికి మన కన్న తల్లిదండ్రులు, తండ్రి. ఈ రెండు చాలా వాస్తవమైనవి. ఈ ఫాదర్స్ డే రోజు ఈ దేవుని ఆశీర్వాదం, మొదట తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం మనకుండా, అలాంటి ఆశీర్వాదాలు మనకు తోడైండును గాక. రెండోది తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా మనకు తోడైండును గాక ఉండాలి. ఆమేనన్నా, ఏమనాలి? ఆమేన్ అనాలి. తండ్రి అయినా యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు మనకు తోడై ఉండును గాక. అదే రీతిగా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా మనకు తోడైండును గాక. అవునా? హల్లెలూయా. దేవుడు ఈ దినము మనతో మాట్లాడాలి. అక్కడ రాసిన మాటలు గాన మనం గాన గమనిస్తే, నేను మీకు తండ్రినై ఉందునన్నాడు, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ విషయం అంటే, కుమారులు కావడానికి ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అంటే, ఆ వచనాలు కానీ మనం కానీ గమనిస్తే, తన ప్రియ కుమారుని ఆత్మను మనకు పంపాడంట. మనలోకి పంపాడు. ఆత్మను మనలోకి పంపాడు. ఆ ఆత్మ మనలోనికి పంపబడటంతో ఒక కార్యం అనేది, గొప్ప కార్యం అనేది జరిగింది. ఏంటిది ఆ గొప్ప కార్యం అంటే, 7వ వచనం చివరి భాగంలో రాసింది. ఏంటిది అంటే, దేవుని ద్వారా వారసులు. దేవుని ద్వారా వారసులు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మ లోపలికి పంపింపబడ్డది. ఆ ఆత్మ ఏం చేస్తుంది మనకు అంటే, తండ్రికి వారసులను చేస్తుంది. వారసులు అంటే ఎవరు? కుమారులు కుమార్తెలను కన్న వారిని వారసులు అంటారు. ఈ వారసులు కనడము అన్న మాటగా ఆలోచిస్తే, వాళ్ళు పెద్దవాళ్ళు. దాని ఆ వారసులు అనేది ఎక్కడ, వారసత్వం ఎప్పుడు వస్తుంది? వారసత్వం అనేది ఎప్పుడు వస్తుంది? పెద్దగా అయినాక తండ్రి తర్వాత వారసత్వము వస్తుంది. అంతవరకు మనము ఏమై ఉన్నాము? పిల్లలమై ఉన్నాము. అందుకని అక్కడ మొదటి 4 వచనాలు కానీ మనం కానీ గమనిస్తే, అక్కడ ఏం రాశాడంటే, మీరు బాలురై ఉంటే మీకు ఒక సంరక్షకుడు ఉండాలి, లేకుంటే మిమ్మల్ని పెంచడానికి గృహ నిర్వాహకులైనా ఉండాలి అంటున్నాం. ఈ 2 మాటలు కానీ మనము గమనిస్తే, ఈ పెంపకము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము పిల్లల్ని కన్నాక వాళ్ళని ఖచ్చితంగా పెంచాలి. పెంచడం చాలా బాగా, అంటే పిల్లలు కలగడము ఒక బాధ్యత, మళ్ళీ పిల్లల్ని పెంచి పెద్ద చేయడము ఇంకా గొప్ప బాధ్యత. వాళ్ళను ప్రయోజకులను చేయడము మహాభాగ్యము, అది ఆశీర్వాదం.
వాళ్ళని ప్రయోజకులను చేయాలి అంటే వాళ్ళకి ఏం కావాలా? సంరక్షకులు, గృహ నిర్వాహకులు. వీళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. దీన్ని మళ్ళీ ఇంకా బాగా గమనిస్తే దేవుని పంపబడిన ఆత్మ, ఆ పంపబడిన ఆత్మ చేత నడిపింపబడుతున్న వారసత్వము అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనలో పంపబడిన ఆత్మ మనలో ఏం చేయాలంట? అది తండ్రి, నాయన. ఇక్కడ మనం వాడే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. నాయన అంటారు. చాలా మటుకు మనము మనమేమి తండ్రి అనం. కాకపోతే మనం ఏమంటారు, ఎడ్యుకేషనల్ పరంగా చూస్తే తండ్రి, ఫాదర్, మదర్, అమ్మ ఇట్లా మనం చూస్తాం. కానీ మనం జనరల్గా వాడే మాట ఏంటంటే నాయన అంటాం, నాన్న అని, అమ్మ అని పిలుస్తాం. కాబట్టి తల్లి అని పిలుస్తామా? తండ్రి అని పిలుస్తాం. చాలా దగ్గరగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత దగ్గరగా మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు నాయన అని పిలుస్తున్నావు, నువ్వు నాయన అని పిలుస్తున్నావు, నువ్వు తండ్రివై నీకు తండ్రిని అంటున్నాడు, నీకు తండ్రిని అంటున్నాడు. ఈ ఫాదర్స్ డే రోజు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు? ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడు? తండ్రి అయినందుకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు? మనకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు మన నాయన? మీకే ప్రశ్న అది. ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్ ఇచ్చారు? మా నాన్న నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు స్పిరిచువల్గా. ఏంటిది అంటే ఈ మందిరం. నీకు ఈ మందిరం గురించిన సత్యాలు తెలియాలి. చాలా మటుకు ఈ మందిరం గురించిన సత్యాలు తెలియవు. మనం ఇక్కడ ఏం చేస్తుంటామంటే పట్టలు వేసుకొని వర్షానికి, ఎండకి ఆరాధన చేస్తుంది. మనకి రేకులు ఇవి కూడా లేవు. ఎవరు వేసిచ్చిన వాళ్ళు కూడా లేరు. అదే మీరు వర్షానికి తడిచిపోతున్నారు, ఎండకి ఎండిపోతున్నారు, లేకుంటే చలికి అవుతున్నారని ఎవరైనా ఇచ్చినారా? కాకపోతే పెద్ద మనసుతో మనం ఒక మందిరం వేసుకోవాలి అని శాంతమ్మ మొదలుపెట్టింది. మొట్టమొదటిసారి మనకు మందిరం ఉండాలి. అప్పుడు ఆమెతో పాటు అందరం కలిసాం. ఎక్కడికి వచ్చాం మనము? పట్టలోకి వేసుకొని ప్లేస్లో ఇక్కడ వచ్చి ఆరాధన చేశాం. సుమారుగా ఒక 2-3 ఏళ్ళు చేసి ఉంటాం అనుకుంటా. కనీసం 2 సంవత్సరాలన్నా చేసింటాం. దేవుడు మనకు స్థలం ఇచ్చాడు, దేవుడు మందిరాన్ని కూర్చి ఇచ్చాడు. అరే ఎన్ని దినాలు ఇలా ఉంటారు మీరు పట్టల్లో అని అప్పుడు మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను అనుకుంటున్నా. మరి మీరు దాన్ని గమనించినారో లేదో, దాన్ని అర్థమవుతుందో లేదో కదా. ఆయన అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే, అరే నువ్వు పని చేస్తున్న చోట కనీసం కొట్టమన్నా ఉండాలి అని మొట్టమొదటిసారి 20,000 రూపాయలు తీసి ఇచ్చింది. మళ్ళీ ఇంకొక చిన్నమ్మ ఇచ్చింది, ఇంకొక పెద్దమ్మ ఇచ్చింది, వాళ్ళకు 10,000 ఇచ్చినారు. మళ్ళీ మనం కూడబట్టుకొని ఒక 5,000 మనం కలెక్ట్ చేసుకొని మళ్ళా సంఘం నుంచి ఒక 5,000 సంఘం నుంచి వాళ్ళు ఒక 10,000, మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ 20,000 ఇట్లా కలెక్ట్ చేసుకొని ఇది ఒక మందిరంగా ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. ఏం గుర్తు చేసుకున్నా అంటే, ఇది మా నాయన ఇచ్చిన గిఫ్ట్, ఇది మా నాయన ఇచ్చిన గిఫ్ట్ ఇది. మరి తండ్రి ఏమి ఇవ్వాలి? మనకి? ఇప్పుడు గమనించాను. నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. మీ తండ్రి మీకు జన్మనిచ్చాడు, జీవితం ఇచ్చాడు. మీ తండ్రి ప్రార్థనని ఇస్తుంటాడు, భయభక్తులను ఇస్తుంటాడు, మంచితనాన్ని ఇస్తుంటాడు. వాళ్ళని ఇలా పునాది వేసి ఇలా మందిరంగా, ఆరాధన స్థలాలుగా వాటిని నెరవేరుస్తున్నామా? మనం అలా నెరవేర్చాలి. అందుకని అక్కడ రాసిన ఆ మాట కానీ గమనిస్తే, నాయన, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి అంటే, మనం ప్రార్థన చేయటానికి, ఆరాధన చేయటానికి స్థలం వచ్చింది. మనకు ఈ ప్రార్థన చేసే ఆత్మ కూడా మనలో ఉంది, పంపాడు అని రాస్తుంది. కాబట్టి ఏమై ఉండాలంటే ఆత్మను కలిగి ఉన్నామని మనం కానీ రికగ్నైజ్ చేస్తే మనం ఏమవుతామంట? దేవునికి వారసులమవుతాం. అంటే కుమారులు, కుమార్తెలు అవుతాం.
ఒకవేళ మనము అలా ఆ ఆత్మను గ్రహించలేకపోతే ఆ మొదటి వచనాలు కానీ మనం కానీ గమనిస్తే అక్కడ ఆ అధ్యాయాన్ని తీద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. కొన్ని వచనాలు రాశాడు. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలం. గమనిద్దాం ఒక్క నిమిషం ఆగుదాం. అక్కడ కర్త, వారసుడు అంటే అన్నిటికీ కర్త అంటే ఏంది? అధికారముతో కూడిన ఆశీర్వాదం. ఒకవేళ ఆ పిల్లోడు చిన్న పిల్లోడైతే ఇప్పుడు మనం గమనించాలి. అంటే దేవుడు ఆత్మనిచ్చాడు. మనం ఆత్మను గుర్తించి గమనించి తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా వాడుకోలేకపోతే మనం ఏమైనాము? పిల్లలమే అయినాం, బాలురమే అయినాం. బాలురు అయితే ఏమవుతుంది అంటే దాని తర్వాత వచ్చినాం చూద్దాం. అక్కడ అతనికి దాసునికి గమనించాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఒక చిన్న విషయం, బాలుడై ఉంటే బాలునికి ఏ భేదము లేదు. కానీ వారసులు అన్నాక భేదం ఉండాలి అంటున్నాడు. భేదము ఉండాలి. దాసుడు వేరే, కుమారుడు వేరే. ఇంట్లో పనోళ్ళు ఉంటారు. మనకు చాలా మంది పనోళ్ళు ఉంటారు. ఒక పని కాదు, చాలా మంది పనోళ్ళు ఉంటారు. ఒక ఇల్లు వారసత్వము, ఆస్తి, అంతస్తు అన్నప్పుడు పనోళ్ళు ఉంటారు. పిల్లోడుగా ఉంటే అంటే ఇక్కడ మనకు గమనించాలి. ఈ మాటని ఏ విధంగా తీసుకోవాలి అంటే గ్రహించలేకపోతే బాలురమే అంటాం. గ్రహించలేని స్థితిని బట్టి ఇంట్లో పనులతో సమానము, దాసులతో సమానము కావాల్సి వస్తుంది. అంటే దీన్ని ఎక్కడికి మళ్ళీ తీసుకొని రాబడుతుంది అంటే గమనించాలి. దాసులు అంటే దేవుని ఎరుగని జీవితంతో పోల్చబడుతుంది. ఆ మాట చెప్పాడు. లోకము ఆ మాట కానీ గమనిస్తే 3వ వచనాన్ని చదువుకున్నాం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి లోక సంబంధమైన మూల పాఠాలకు ఏమైనామంట? లోబడి దాసులమైన. దాసులు అంటే ఏంటిదంటే దేవునికి అంటే తండ్రికి కాకుండా లోకానికి, లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడితే అందుకు దాసులమవుతున్నాం, కానీ వారసులము కాలేకపోతున్నాం. ఏ వారసులు అంటే ఆ తండ్రికి వారసులు. ఇది నాకు గమనించాలి. నాకు ఇక్కడ మందిరం నువ్వు పని చేస్తున్నావు నా కొడుకుగా అని డబ్బులు ఇచ్చి మందిరం ఏర్పాటు చేసి సంతోషపడిన ఆయన ఈరోజు లేకపోవచ్చు. కానీ ఈ మందిరంలో ఆరాధింపబడుతున్న తండ్రి అయిన దేవుడు, యెహోవా ఉన్నతమైన దేవుడు, నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? లోక సంబంధులుగా ఉంటున్నామా? ఆరాధికులుగా, వారసులుగా ఉంటున్నామా? గమనించాడు. దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన మూల పాఠాలని వదిలేయాలంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? లోక సంబంధులుగా నువ్వు నేర్చుకున్న మూల పాఠాలు ఏ దానికైతే లోబడినావో దాసులువై ఉంటావు అంటున్నాడు. కాబట్టి ఏ దానికి లోబడాలి? ఆ తర్వాత వచనంలో చెప్పాడు. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎందుకు పంపాడు అనే మాట ఆ తర్వాత కానీ మనం కానీ గమనిస్తే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మనము దినం గమనించాలి. ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చగలిగిన తన ప్రియ కుమారుని మన కొరకు పంపాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? పంటికి
పన్ను, కంటికి కన్ను, చేతికి చేయి, కాలుకు కాలు కూడా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం చెప్తుంది. భలే భయంకరం. దానివల్ల ఏమవుతుంది? మనిషి ఒక్కడు కూడా ఉండడు. ఉన్న మానవ నైజంను బట్టి దినం మనగానే గమనిస్తే క్షమాపణలోనికి ఆయన ద్వారా ఆయన నెరవేర్చాడు మన పాపముల కొరకు. ఆయన అందుకనే అక్కడ రాసిన నెరవేర్చను. అందుకని ఆయన లోబడిన వాడై ఉన్నాడు. నెరవేర్చడం అంటే లోబడి ఉన్నాడు. ఆ లోబడి నెరవేర్చింది ఏంది? ప్రాణం పెట్టి నెరవేర్చాడు. ఇక ప్రాణం పెట్టాల్సిన పని లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన పని లేదు. కానీ అంతట్లోపలికి భయభక్తులు లేకుండా, తండ్రి ఆత్మ లేకుండా జీవించమని అని చెప్పటం లేదు. ఏం చేయాలి? క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు ఆత్మ మనలోనికి పంపబడింది అనేది మనము గుర్తించాలి. దాన్ని గుర్తించాలి. ఆ తండ్రికి అలా పంపబడిన ఆత్మ కలిగిన కుమారులు, కుమార్తెలుగా మనం ఏం చేయాలంటే లోకంలో ఆయనను మహిమపరచాలి. అట్లాంటి దేవునికి కుమారులుగా, వారసులుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు ఏ ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు? తన కుమారుడు అనే ఆత్మను మనలో ప్రవేశపెట్టిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాన్ని నెరవేర్చడం ద్వారా మనకేమిచ్చాడు? దేవునికి భూమి మీద వారసులుగా ఉండే అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. చెప్తాం ఆమేన్. మనల్ని మనం పరీక్షించుకుందాం. కళ్ళొచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, జీవితం ఇచ్చిన తండ్రి, జన్మనిచ్చిన తండ్రి, బాగుపడాలని జ్ఞానమును, ఉపదేశమును బోధిస్తున్న తండ్రి, మా తల్లిదండ్రులలో ఉన్న జీవితం నీకు కృతజ్ఞతలు. పరలోకమందున్న మా తండ్రివి, నీ ప్రియ కుమారుడు అనే ఆత్మ మా హృదయాల్లో ప్రవేశపెట్టి ఆత్మను నెరవేర్చుట ద్వారా లోకంలో దేవునికి వారసులనుగా చేశారు. అందును బట్టి కృతజ్ఞత. ఆ వారసత్వమునకు తగిన జ్ఞానం కలిగించి ఉంచడానికి మీరు మాకు సహాయం చేయండి. ఒకవేళ ఆ జ్ఞానాన్ని గ్రహించలేకపోతే బాలురై ఉన్నారు, మీరు దాసులతో సమానం అని చెప్పబడుతుంది. కనుక లోక మూల పాఠములను నెరవేర్చడం ద్వారా దాసులమై ఉన్నారనే మాట మీరు గుర్తు చేస్తారు. ప్రభువా, ఈ పరిశుద్ధ దినం, ఆరాధన సమయం, మీ సన్నిధి ఈ దినం ప్రభువా, మేము దాసులము, మూలపాఠము, లోక మూలపాఠములను వలన దాసులంగా కాక ప్రభువా, నీ ప్రియ కుమారుని ద్వారా మా హృదయంలో పంపబడిన ఆత్మ ద్వారా దేవునికి వారసులుగా మా జీవితాలను నిన్ను మహిమపరిచే ఆత్మ నడిపింపు కలిగి జ్ఞానమును, ఉపదేశమును అంగీకరించి నెరవేర్చే కుమారులు, కుమార్తెలుగా జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం విన్న ప్రతి బిడ్డని దర్శించండి. వాక్యం హృదయంలో ముద్రించండి. జీవితంలో నెరవేర్చండి. మీరు మహిమ పొందండి. చేసిన మేలన్నీ బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం సదాకాలం చేరొచ్చిన మనకందరికి, ప్రత్యేకంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, వాక్యము గ్రహించి నెరవేర్చుటకు దేవుని ఆశీర్వాదం, తండ్రికి వారసులనుగా నిలుపబడే తన ప్రియ కుమారుని ఆత్మచేత వర్ధిల్లునట్టు, దేవుని యొక్క జ్ఞానంలో ముద్రింపబడినట్టు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికి తోడైండును గాక. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. అంశదాయ్ లైవ్ పక్షంగా కూడా మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని నామంలో మీకందరికీ శుభములు.